మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పాజిటివ్ సైడ్ మొమెంటమ్ ఇస్తున్నప్పుడు డే ఎండ్ అయ్యేసరికి డే హై దగ్గర కానీ క్లోజ్ అయితే మాత్రం మోస్ట్లీ ఆ పాజిటివ్ మొమెంటమ్ నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు డే హై దగ్గర కానీ ఆ క్యాండిల్ క్లోజ్ అయితే, లేదా 5 minutes క్యాండిల్లో కానీ మీరు చూడండి కంప్లీట్ బాడీ క్యాండిల్ మార్బోజీ క్యాండిల్లా కానీ క్లోజ్ అయితే మాత్రం పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా నిఫ్టీ 50లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ అండ్ రన్ అవుతూ డే హై దగ్గర నిఫ్టీ 50 క్లోజ్ అవ్వడం చూసాం. ఇక్కడ నుంచి ఫర్దర్గా మార్కెట్ పాజిటివ్ సైడ్ రికవరీ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయా అనే ఫస్ట్ క్వశ్చన్కి ఒక చిన్న ఆన్సర్ కూడా మనం తెలుసుకోవాలి. ఏంటది? మార్కెట్ ఫర్దర్గా హైయర్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు డిస్టర్బ్ చేసే ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది 48 గంటల్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ రాబోతుంది. మేబీ ఆ న్యూస్ అప్డేట్ అనేది ఎయిదర్ మార్కెట్ నెగిటివ్ సైడ్ ఫాలో అవ్వడానికైనా లీడ్ చేయొచ్చు, లేదా ఇదే పాజిటివ్ మూమెంటమ్ని కంటిన్యూ చేయడానికైనా లీడ్ చేయొచ్చు. ఆ 48 అవర్స్లో మనం చూడాల్సిన న్యూస్ అప్డేట్ ఏంటి అనే దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. రెండు, న్యూస్తో సంబంధం లేదు, ఓన్లీ టెక్నికల్గా మార్కెట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాని గురించి కూడా చెప్తాను. సో టెక్నికల్ అనాలిసిస్ గురించి కూడా చేద్దాం. థర్డ్ వన్, గోల్డ్ అండ్ సిల్వర్. ప్రెజెంట్ రైట్ నో గోల్డ్ అండ్ సిల్వర్లో ఈరోజు వచ్చిన మూమెంటం బట్టి అయితే మాత్రం ఆల్ టైమ్ హైకి ఈజీగా రీచ్ అవుతుందని కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. నిజంగా గోల్డ్ అండ్ సిల్వర్ ఇక్కడి నుంచి ఫర్దర్గా ఆల్ టైమ్ హైకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ర్యాలీ అవుతుందా, లేదా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రెజెంట్ రైట్ నో న్యూట్రల్గా ఉండిపోతుందా, ఏంటి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, లైక్ రైల్టెల్ కానీ, లేదా సమ్ అదర్ కంపెనీస్ లైక్ ఆర్వీఎన్ఎల్ కంపెనీ కానీ, ఓలా కానీ. సో ఇట్లాంటి కంపెనీస్ ఉన్నాయి. అండ్ అలానే ఈజీ మై ట్రిప్ కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఆ కంపెనీస్ పరంగా న్యూస్ అప్డేట్స్ గురించి నేను మాట్లాడాలి. అలానే రిజల్ట్స్ సెషన్స్ కూడా స్టార్ట్ అయినాయి కదా, అందులో ఒక కంపెనీ, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంపెనీ ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేయాలి. ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి నేను మీకు ఏదైతే వీడియో రూపంలో చేసి పెడుతున్నానో ఇదంతా కూడా మీరు వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ వరకు మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి మాట్లాడుకుంటే నిఫ్టీ 1.63% పాజిటివ్గా క్లోజ్ అయితే, సెన్సెక్స్ 1.64% పాజిటివ్గా క్లోజ్ అయింది. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 1.25% పాజిటివ్గా క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ 1.53% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 2.13% హైయర్ సైడ్ క్లోజ్ అయితే, స్మాల్ క్యాప్ 2.35% అప్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. సో మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ అన్నీ కూడా ఈరోజు పాజిటివ్ సైడే వెళ్ళినాయి. ఈరోజు ఒక్కరోజు ఇండియా వీక్స్ 8.94% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయ్యి ఇండియా వీక్స్ 18.66 దగ్గర అయితే మాత్రం మనం క్లోజ్ అవ్వడం చూడగలిగాం. నా మీ అందరికీ కూడా రెగ్యులర్గా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేసినట్టే ఈరోజు కూడా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడతాను. టెక్నికల్ అనాలిసిస్ అంటే నాకు న్యూస్ అప్డేట్స్తో సంబంధం లేదు, వార్ అప్డేట్స్తో సంబంధం లేదు, గ్లోబల్ మార్కెట్స్తో సంబంధం లేదని అనుకున్న వాళ్ళు, ప్యూర్ టెక్నికల్ బేస్డ్ మార్కెట్ అనాలిసిస్ ట్రేడ్ చేస్తాను అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆ అనాలిసిస్ అనేది కంప్లీట్ చేస్తాను నేను. సో దాని ప్రకారంగా ఇప్పుడు మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళింది, సస్టైన్ అవుతుందా లేదనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం నిఫ్టీ 50 1.63% పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ఈరోజు ఒక్కరోజు క్లోజ్ అయినట్టు కనపడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ ఓకే లెట్స్ సే ఎప్పుడైనా మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు నిఫ్టీ అనాలిసిస్ చేస్తే మనకు సంబట్ మ్యాక్సిమం కవర్ అయిపోతాయి మిగతా ఇండెక్సెస్ కూడా పాజిటివ్ సైడ్ వెళ్తాయని చెప్పి. సో అందుకు నిఫ్టీ గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. నిఫ్టీ ప్రెజెంట్ రైట్ నో 1.63% ఏదైతే పాజిటివ్ సైడ్ మూమెంటం వచ్చిందో దానికి వెయిటేజ్ స్టాక్ సపోర్ట్ చేసినాయి లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. దాని ప్రకారంగా చూస్తే ఈరోజు చూడండి, నేను స్క్రోల్ చేస్తుంటే మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ రైట్ సైడ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి 0.22% నెగిటివ్ సైడ్ ఉంది, బట్ దాన్ని మనం న్యూట్రల్ అనుకోవచ్చు. రిమైనింగ్ వెయిటెడ్ స్టాక్స్ లైక్ కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ ఇండియన్ బ్యాంక్, బజాజ్ ట్విన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్, రిలయన్స్, ఐటీ కంపెనీస్ కూడా ఈరోజు మోర్ దెన్ 2% పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే ఇవ్వగలిగినాయి. భారతీ ఎయిర్టెల్ 0.8% నెగిటివ్ సైడ్ వచ్చింది, బట్ అది లిటిల్ బిట్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఐటీసీ 3% పెరిగింది, ఎల్ఎన్టీ 3% పెరిగింది, ఐటీసీ 1.14%, హిందూస్థాన్ యూనిలివర్ 1.4%, అదాని పోర్ట్స్ 3%. మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్ని పాజిటివ్ సైడ్ క్లోజ్ అయినాయి కాబట్టి నిఫ్టీలో వచ్చిన పాజిటివ్ మూమెంటం సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని మనకు అర్థమైంది. ఎందుకు నిఫ్టీలో మేజర్ వెయిటెడ్ సెక్టార్స్ వెయిటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రైట్ సైడ్ యాడ్ చేశా, అందుకే అవన్నీ చూపించాను మీకు. అవన్నీ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితే అంటే 50 స్టాక్స్లో 70% ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్ సైడ్ ఉండగలిగితే మోస్ట్లీ నిఫ్టీ పాజిటివ్ సైడ్ ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని అర్థం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్.
పాయింట్. సెకండ్ పాయింట్, ఎప్పుడైనా మార్కెట్స్ మోతునేటప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూడండి. ఎందుకంటున్నారంటే మార్కెట్స్ బుల్లిష్ టర్న్ అవుతున్నా, బీరిష్ టర్న్ అవుతున్నా, బిగ్ ప్లేయర్స్ ఎప్పుడైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే వాళ్ళ అమౌంట్ని ఎక్కువగా పంప్ చేస్తూ ఉంటారు, అంటే పంప్ అండ్ డంప్ రెండు చేస్తుంటారు. సో అందుకే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కానీ ఎప్పుడైనా సివియర్ సెల్ ఆఫ్ కనపడుతుంది అంటే మార్కెట్కి అది ఎర్లీ సైన్ బీరిష్ వస్తుందని. అదే పాజిటివ్ సైడ్ మొమెంటమ్ కానీ ఉందని అనుకోండి, అది ఎర్లీ సైన్ బుల్లిష్ వెళ్తుందని. ఎంత పర్సెంటేజ్? అట్లీస్ట్ 2 to 2.5% అనే మొమెంటం రావాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ 2.13, 2.35లో క్లోజ్ అయినాయి, విచ్ ఈస్ బెటర్. లాస్ట్ వన్ ఇండియా విక్స్. ఇండియా విక్స్ ఎప్పుడైనా 17కి అట్లా వస్తుంటే అది బెటర్నే, కానీ కరెంట్లీ చూస్తే ఇండియా విక్స్ ఇంతకు ముందు 29 దగ్గర ఉండేది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇండియా విక్స్ ఏమో 18.66 వచ్చేసింది. ఏదైతే విక్స్ ప్రజెంట్ ఐటమ్ స్లోగా డ్రాప్ అవుతుందో, విక్స్ డిక్లైన్ అవుతున్నది అయితే మాత్రం మార్కెట్స్కి బుల్లిష్ షేర్ వెళ్తుందని మనకి క్లియర్ కన్ఫర్మేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విక్స్ కానీ 17కి బిలో 15కి బిలో వచ్చేసింది అంటే మార్కెట్ ప్యూర్ బుల్లిష్ షేర్ టర్న్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 18.66 దగ్గర ఉంది కాబట్టి రేపు కానీ విక్స్ కానీ ఒక 10% ఫాలో అయినా కానీ ఇండియన్ మార్కెట్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఆపర్చునిటీ స్టార్ట్ అయిందని విక్స్ బట్టి మనం చెప్పుకోవచ్చు. విక్స్ కానీ లెస్ దాన్ 18 ఉంటే మాత్రం అదొక ఆపర్చునిటీ అనేది నా ఒపీనియన్. కరెంట్లీ విక్స్ 18.6 ఉంది కాబట్టి స్లోగా ఈరోజు ఒక్కరోజు 9% ఫాలో అయింది. సో స్లోగా విక్స్ కూడా నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయ్యి మేబీ మార్కెట్స్కి బుల్లిష్ షేర్ వెళ్ళడానికి సపోర్ట్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నా. ఈరోజు ఉన్న డేటా ప్రకారం అన్నీ చూసుకుంటే అన్ని బుల్లిష్ షేర్ సిగ్నల్సే చూపెడుతున్నాయి. నిఫ్టీ 50 మనం అనాలిసిస్ చేసుకోవడానికి కూడా కరెంట్లీ ప్యూర్ టెక్నికల్ బేస్ చేసుకొని నిఫ్టీ 50 పరంగా ఈరోజు అది సస్టైన్ అవుతుందా లేదన్న దాని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటే, దాని పరంగా మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. నిఫ్టీ 50లో రీసెంట్గా వచ్చిన ఫాల్ ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినప్పుడు పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 50%, అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. సో రీసెంట్గా వచ్చిన ఫాల్ అండ్ రికవరీ అవుతుంది. సో రికవరీ అవుతునేటప్పుడు 50% లైన్ ఎప్పుడైనా కానీ బ్రేక్ అయ్యింది అని అనుకోండి, అంటే 24,240 ఆల్మోస్ట్ ఇప్పుడు నిఫ్టీ 50 కూడా అక్కడే క్లోజ్ అయింది. కమింగ్ డేస్లో 24,240 లెవెల్ అబోవ్ కానీ క్లోజ్ అవ్వగలిగితే మేబీ మార్కెట్స్ ఫర్దర్గా పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అనేది నా ఒపీనియన్. అంటే ఈరోజు క్లోజింగ్ ప్రైస్ అబోవ్ కానీ రేపు ఆర్ ఎల్లుండి కానీ మార్కెట్స్ పాజిటివ్ సైడ్ సస్టైన్ అవ్వగలిగితే కమింగ్ డేస్లోని మేబీ మార్కెట్ హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. నా ఇప్పుడు ఏమైనా మార్కెట్ నెగిటివ్ సైడ్ వస్తుందా అని అనొచ్చు. మార్కెట్ ఇప్పుడు నెగిటివ్ సైడ్ రాదు, ఎందుకంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఫాలో అయినప్పుడు పుల్ బ్యాక్ ప్యాటర్న్ ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు రివర్స్ అవుతునేటప్పుడు ఇదే సపోర్ట్ లెవెల్కి యాక్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఇది డ్రా చేసాం. 24,070 లెవెల్ బ్రేక్ అయింది అండ్ ఈ లో కానీ బ్రేక్ అయింది అని అనుకోండి రీసెంట్ స్వింగ్లో, అప్పుడు డౌన్ సైడ్ రావచ్చు. అంటే 23,550 లెవెల్ అట్లా. ఒకవేళ కానీ 23,550 లెవెల్ సో ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇది బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ఫాల్, అది బ్రేక్ అవ్వలేదు అనుకోండి మేబీ ఫాల్ రావడానికి ఛాన్సెస్ అయితే తక్కువ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటిల్ అండ్ అన్లెస్ రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో అట్లీస్ట్ అదైనా 24,070 ఆ లెవెల్ బ్రేక్ అయితే మేబీ మార్కెట్ బీరిష్ అనుకుంటున్నా, లేకపోతే స్లోగా చాపీ టైప్ ఆఫ్ బుల్లిష్ అయినా మార్కెట్లో స్లోగా మూమెంటం తీసుకుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. నా ఇది టెక్నికల్ పరంగా అయితే మాత్రం. నా ఇప్పుడు ఫండమెంటల్ పరంగా అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఫండమెంటల్ అంటే ఏంటి? ఏదైనా న్యూస్ అప్డేట్స్, ఎందుకంటే మార్కెట్ని ఎంత ప్యూర్ ప్రైస్ యాక్షన్ బట్టి మనం అనలైజ్ చేసినా కానీ కొన్ని ఈవెంట్స్ అనేవి మార్కెట్ని డిస్టర్బ్ చేస్తాయి, అవి డిస్కస్ చేద్దాం. ఇందులో ఈరోజు మార్కెట్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి కారణాలు ఏంటి, నెక్స్ట్ 48 గంటల్లో ఒకవేళ నెగిటివ్ సైడ్ వస్తే ఆ నెగిటివ్ సైడ్ రావడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్కి వెళ్ళిపోదాం. యూఎస్ మార్కెట్స్ ఎస్టర్డే ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి, ఎస్టర్డే మన మార్కెట్స్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఈరోజు పాజిటివ్ సైడ్ సంబట్ వెళ్ళగలిగాం. అయితే యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం ప్రెసెంట్ రైట్ నో న్యూట్రల్లో ట్రేడ్ అవుతుంది. కానీ మార్కెట్స్కి ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటో తెలుసా? క్రూడ్ ఆయిల్. బ్రెంట్ ఆయిల్ ఏమో 95.72, క్రూడ్ ఆయిల్ WTI ఏమో 92.40 ఉంది. రూపీ అనేది యూఎస్డీతో కంపేర్ చేసుకుంటే ఒకప్పుడు వచ్చేసరికి చాలా లో ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో స్లోగా మళ్ళీ స్ట్రెంత్ రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఒకప్పుడు అంటే ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే అట్లా అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో స్లోగా స్ట్రెంత్ రావడానికి ట్రై చేస్తుంది. క్రూడ్ ఆయిల్ కూడా లాస్ట్ వీక్లోనే 110కి వెళ్ళిపోయింది, 110, 115. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో 95కి వచ్చింది. క్రూడ్ ప్రైస్ డిప్రిషియేట్ అవ్వడం కూడా మార్కెట్స్కి పాజిటివ్గా తీసుకోవచ్చు. కరెంట్లీ క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం 95.70, 92.40 దగ్గర క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. క్రూడ్ డిక్లైన్ అవ్వడం ఇండియన్ మార్కెట్స్ కూడా కొంతవరకు పాజిటివ్ అని నేను అనుకుంటున్నా. క్రూడ్ డిక్లైన్ అవుతుంది అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా బూస్ట్ అప్నాయి. యాక్చువల్గా ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వాలి, కానీ న్యూట్రల్ విత్ నెగిటివ్గా అయితే మాత్రం ఉంది. ఇది నేను సెపరేట్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడేటప్పుడు నేను మీకు చెప్తాను, ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఎక్కడ నెగిటివ్ సినారియోస్ అయితే కనిపించట్లేదు. గ్లోబల్ మార్కెట్లో నెగిటివ్ సినారియో లేదు, టెక్నికల్గా కూడా నెగిటివ్ సినారియో లేదు కదా. మరి ఫర్దర్గా మార్కెట్ పెరుగుతుందని అంటే మీకు చెప్పాను కదా, నెక్స్ట్ 48
గంటల న్యూస్ అప్డేట్ గురించి తెలుసుకోవాలని. అవి తెలియాలంటే మండే మన మార్కెట్ క్లోజ్ అయినప్పటి నుంచి ఇండియన్ మార్కెట్లో ఏం జరిగిందనేది తెలియాలి. ట్రంప్ ఒక అప్డేట్ ఇచ్చారు, 34 షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ ఆన్ అయ్యాయని. యాక్చువల్గా ఇరాన్ చెప్పిన దాని ప్రకారం అయితే 15 షిప్స్ మాత్రమే ఒక డేకి, కానీ 34 షిప్స్ ఒక డేలో పాస్ ఆన్ అయినాయని అంటే ఇరాన్ కొంచెం రిస్ట్రిక్షన్స్ని ఈజ్ చేసిందని అనదర్ అప్డేట్. దాని తర్వాత ఉన్న నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే యుఎస్ వాళ్ళు 10,000 ట్రూప్స్ని, ప్లేన్స్ని, షిప్స్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్కి బ్లాకేడ్ ఇవ్వడం కోసం, అంటే ఇరాన్ యొక్క నౌకలు ఏవి కూడా వెళ్లకుండా ఉండడం కోసం అండ్ కంప్లీట్గా యుఎస్ వాళ్ళు అయితే మాత్రం ఎదుర్కొంటున్న ఆపరేషన్ ఇది. ఓకే, వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం యుఎస్ ఆర్మీ, ప్లేన్స్, ట్రూప్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఏ టైంలోనైనా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇరాన్ పైన అని చెప్పి. దీని తర్వాత ఇప్పుడే వచ్చిన అప్డేట్, ఇప్పుడంటే మార్నింగ్ వచ్చిన ఎస్టర్డే వచ్చిన అప్డేటే. ఈ అప్డేట్ ఏంటంటే యుఎస్ అండ్ ఇరాన్ వాళ్ళు ఇద్దరూ కలిపి పాకిస్తాన్లో మళ్ళీ సీజ్ ఫైర్ టాక్స్ గురించి మీట్ అవ్వబోతున్నారని అప్డేట్ వచ్చింది. అయితే ఇది సీజ్ ఫైర్ అప్డేట్స్ కోసం పాకిస్తాన్లో ఏదైతే మాట్లాడదాం అనుకుంటున్నారో దీని మీద అయితే మాత్రం ఎవరికి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అంటే ఒకప్పుడు కూడా మొన్నే 2 to 3 days బ్యాకే వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు. అక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని రెడీ చేయడం ఆపేస్తామని చెప్పలే. ఈవెన్ ఈ రోజు కూడా ట్విట్టర్ న్యూస్ ఛానల్లో న్యూక్లియర్ వెపన్ అయితే మాత్రం మేము మ్యానుఫ్యాక్చరింగ్ కంటిన్యూ చేస్తాం, డెఫినెట్గా దాని పవర్ ఏంటి అనేది మేము తెలుసుకోవాలి, దాన్ని మేము ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటట్టు ఇరాన్ వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ అనేది ఇస్తున్నారు. సో మేబీ న్యూక్లియర్ వెపన్ పరంగా అయితే మాత్రం వీళ్ళు అగ్రిమెంట్ కానీ పెట్టుకుందాం అనుకుంటే 2 రోజుల తర్వాత అగ్రిమెంట్ పెట్టుకుందాం అని చెప్పేసి చెప్పారు. ఒక పక్క ఇజ్రాయెల్ లెబనాన్ కూడా అటాక్స్ ఆగిపోయి మళ్ళీ వాషింగ్టన్లోని ఇద్దరి మధ్య కూడా పీస్ డీల్ మాట్లాడడానికి డిస్కషన్ రెడీగా ఉన్నామని కూడా చెప్పారు. ఆన్ ద అదర్ సైడ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వాళ్ళ షిప్స్ ఆపేస్తే సో మాకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అండ్ వాటి నుంచి వాళ్ళ షిప్స్ని అయితే మాత్రం మేము కంటిన్యూ చేసుకుంటామని ఇరాన్ వాళ్ళు కూడా ఒక పక్క స్టేట్మెంట్ అయితే మాత్రం ఇస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నేను చూసిన టైంకి అయితే మాత్రం ట్రంప్ వార్ అయితే మాత్రం ఫాస్ట్గా ఎండ్ అవుతుందని చెప్తున్నారు. బట్ కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా వార్ ఎండ్ అవ్వాలి అని అంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్స్ పరంగా అయితే మాత్రం అన్ని కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతాయని అనుకుంటున్నాను అనమాట. సో అందువల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. ఈవెన్ ట్విట్టర్స్లో కూడా ఓపెన్ చేసి చూస్తే ట్రంప్ ఆన్ ఇరాన్ అని చెప్పి మేబీ ఎండ్ రిజల్ట్ విల్ హ్యాపెన్ సూన్ అని చెప్పేసి ఇట్లాంటి కైండ్ ఆఫ్ ట్వీట్స్ ఏదైతే చేస్తున్నారో ఇదే మార్కెట్ని కొంచెం పానిక్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇప్పటివరకు చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా సో ఇప్పటివరకు ఏదైతే నేను మీకు చెప్పానో కరెంట్లీ అప్డేట్స్ వచ్చేసరికి అప్డేట్స్ అన్నీ కూడా అయితే మాత్రం మార్కెట్లో ఆల్రెడీ తెలుసున్నవే. ఫ్రెష్గా అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్స్ ఏమైనా వస్తే మాత్రం అప్పుడు మార్కెట్స్కి ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. నా బిట్ కాయిన్, సిల్వర్, గోల్డ్ పరంగా మనం డిస్కస్ చేసుకోవాల్సినవి ఉన్నాయన్నాను కదా, దాని పరంగా మీరు ఇక్కడ చూడండి. బిట్ కాయిన్ అయితే మాత్రం 74,226 దగ్గర ఉంది. ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చేసింది. రీటెస్ట్ చేసి పైకి వెళ్తున్నప్పుడు ఎంటర్ అవుదామన్నా డైరెక్ట్గా ఎంటర్ అయినా కానీ 78 దగ్గర మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది ఎక్కడైతే మనం పెట్టుకుంటామో దాని బిలో మనం క్యాప్చర్ చేసుకుంటే సరిపోతుంది. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ పరంగా చూసుకుంటే గోల్డ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా గోల్డ్ పరంగా ఫర్దర్గా పాజిటివ్ సైడ్ వెళ్ళాలి అని అనుకోండి. గోల్డ్ పరంగా వచ్చేసరికి ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకుండా ఈ లెవెల్ అబోవ్ కానీ సస్టైన్ అవ్వగలిగితే మ్యాక్సిమం గోల్డ్ ప్రైస్ పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఆన్ ద అదర్ సైడ్ ఇండియా పరంగా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అందులో యూఎస్ పరంగా అయితే మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. జేపీ మోర్గన్, సిటీ గ్రూప్ వాళ్ళ ఎర్నింగ్స్ అయితే మాత్రం పాజిటివ్గా వచ్చాయని చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ ఇక్కడ క్లియర్గా చూడండి, నిన్న నైట్ మోడీ గారు అయితే మాత్రం ట్రంప్ గారితో 40 minutes ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది. అందులో ట్రేడ్ డీల్ ఎప్పుడు జరుపుకుంటారని, నెక్స్ట్ వీక్ యూఎస్ డెలిగేషన్స్ అయితే ఇండియాకి విజిట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ కూడా యూఎస్ పరంగా ఎలాంటి కైండ్ ఆఫ్ శాంక్షన్స్ని లేదా ఎలాంటి కైండ్ ఆఫ్ టారిఫ్స్ని వేస్తారు, అగ్రిమెంట్ ఎట్లా ఉంటుంది అనేది తెలీదు. సో అట్లా అయితే మాత్రం మనం ఎల్లుండి చూడగలుగుతాం. కానీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే వీళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్ జరిగిందో వీటితో పాటు ఎనర్జీ ప్రాజెక్ట్స్ అని, ఎంప్లాయ్మెంట్స్ గురించి అని చెప్పి ఏఐ గురించి మొత్తం ఇవన్నీ డిస్కస్ చేశారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇవన్నీ అయితే మాత్రం కొంచెం పాజిటివ్ సైడ్ ఉన్న అప్డేట్స్ అని నేనైతే అనుకుంటున్నా. ఈవెన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు అయితే మాత్రం కంట్రీ యొక్క జీడిపి ఫోర్కాస్ట్ కూడా పెంచారు. ఒకప్పుడు ఇచ్చిన జీడిపి ఫోర్కాస్ట్ మీద ఇప్పుడైతే 0.3% ఇంక్రీజ్ చేశారు. జీడిపి ఫోర్కాస్ట్ ఏదైతే ఇంక్రీజ్ చేశారో ఇది కూడా పాజిటివ్నే. ఒక పక్క ఇండియా పైన ఐఎంఎఫ్ వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ అప్గ్రేడ్, ఇంకో పక్క మోడీ గారిది, ట్రంప్ గారిది అయిన ఫోన్ కాల్లో ట్రేడ్ డీల్ నెక్స్ట్ వీక్లో కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నాం, ఇండియాకి విజిట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి వచ్చే అప్డేట్స్. ఆన్ ద అదర్ సైడ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ప్రెజెంట్ రైట్ నౌ యూఎస్ పరంగా బ్యాంక్స్ యొక్క ఎర్నింగ్స్ అన్ని
పాజిటివ్గా రావడం, దాని యొక్క ఎర్నింగ్స్ అనేది మన ఇండియన్ మార్కెట్ మీద కూడా పాజిటివ్ అప్డేట్స్ తీసుకురావడం, వీటన్నిటి బట్టి మార్కెట్స్లో పాజిటివ్ అవుట్లుక్ అయితే మాత్రం మెయింటైన్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. బట్ టెక్నికల్గా మనం అనుకున్న లెవెల్స్ బట్టి దానికి డబుల్ కన్ఫర్మేషన్కి అయితే మాత్రం వెళ్దాం. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ ఎల్ఐసి. ఈరోజు 4.79% ఎల్ఐసి స్టాక్ అయితే హైయర్ సైడ్ మూవ్ అయింది. దానికి ఉన్న వన్ ఆఫ్ ద రీజన్ ఎల్ఐసి వాళ్ళు ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం 1:1 బోనస్ ఇష్యూని అయితే మాత్రం వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇంకోటి June 12th క్రెడిట్ చేస్తామని కూడా చెప్పారు. ఇది మేబీ ఎల్ఐసికి అయితే మాత్రం మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్. ఈరోజు ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ కంపెనీ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 4% హైయర్ సైడ్ అయితే మాత్రం మొమెంటం వచ్చింది. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్కి ఉన్న అప్డేట్ ఏంటంటే దుబాయ్లో వీళ్ళు ఒక సబ్సిడరీ కంపెనీ పెట్టబోతున్నారు. దానికి ఇన్వెస్ట్మెంట్ అప్రాక్సిమేట్లీ 3.7 మిలియన్ దిరామ్స్ అయితే మాత్రం అవుతుంది. ఇది ఒక పక్క అయితే మాత్రం కొత్త బ్రాంచ్, అంటే సింపుల్ చెప్పాలంటే ఒక సబ్సిడరీ అవుట్ ఆఫ్ కంట్రీలో ఓపెన్ అవుతుందనండి. ఇంటర్నేషనల్ పరంగా రెవెన్యూ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ టైం వీళ్ళది ఇన్కమ్ కూడా స్ప్లిట్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ అని నేనైతే అనుకుంటున్నా. ఆన్ ద అదర్ సైడ్ యూనియన్ బ్యాంక్ కంపెనీ ఈరోజు మనకి 3% వరకు హైయర్ సైడ్ మొమెంటం ఇచ్చింది. యూనియన్ బ్యాంక్ వాళ్ళు 6 స్టోర్స్ని యాడ్ చేశారు. కేరళలో ఒకటి, మధ్యప్రదేశ్లో అండ్ తెలంగాణలో అన్నింట్లో కలిపి 6 స్టోర్స్ అయితే యాడ్ చేశారు. మొత్తం వాళ్ళ కౌంట్ 956 వెళ్ళింది. కొత్త స్టోర్స్ ఓపెన్ అవుతునేటప్పుడు ఆబ్వియస్లీ కొత్త బ్రాంచెస్, నాట్ స్టోర్స్, కొత్త బ్రాంచెస్ ఓపెన్ అవుతునేటప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి బిజినెస్ అనేది పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి యూనియన్ బ్యాంక్ కంపెనీ కూడా ఈరోజు హైయర్ సైడ్ మొమెంటం అయితే ఇచ్చింది. హెచ్జీ ఇన్ఫ్రా కంపెనీ అయితే మాత్రం ఒకనొక స్టేజ్లో 20% వెళ్ళిపోయింది. క్లోజ్ అవడం 13%తో క్లోజ్ అయింది. ఈ కంపెనీకి 519 కోట్ల ఆర్డర్ వచ్చిందని చెప్తున్నారు. ఆర్డర్ మిర్జాపూర్ థర్మల్ ఎనర్జీ దగ్గర నుంచి అయితే మాత్రం వచ్చిందని చెప్తున్నారు. దేనికి అంటే సివిల్ వర్క్స్, పీ వర్క్స్ అనమాట, పర్మనెంట్ వేస్ అనమాట, లైక్ రైల్వే ట్రాక్స్ వర్క్ చేయడానికి. సేమ్ టైం వచ్చేసరికి సివిల్ వర్క్స్ లైక్ రోడ్స్, ఇన్ఫ్రాస్, వీటి కోసం అయితే మాత్రం వీళ్ళు మిర్జాపూర్ యూపీలో దీన్ని బిల్డ్ చేయడం కోసం ఎంఓయూ అయితే సైన్ చేసుకున్నారు. వన్ ఆఫ్ ద బిగ్ ఎంఓయూ కాబట్టి ఈ కంపెనీకి పాజిటివ్ సైడ్ ట్రిగర్ చేసింది. డిక్సాన్ స్టాక్ ఆల్మోస్ట్ 4 to 5% పెరిగింది. కారణం ఏంటి? డిక్సాన్ కంపెనీ నుంచి కూడా ఒక అప్డేట్ ఉంది. ఏంటంటే నోయిడాలోని యాక్చువల్గా ప్రొటెస్ట్స్ జరుగుతున్నాయి, లేబర్ ప్రొటెస్ట్స్. అయితే లేబర్ ప్రొటెస్ట్స్ కంపెనీది అనుకొని చాలామంది అప్డేట్స్ ఇచ్చారు. కానీ ఇది కంపెనీది అయితే కాదు. ఇది కంప్లీట్గా లేబర్ ప్రొటెస్ట్ ఏదైతే జరుగుతుందో ఇది ఇండస్ట్రీ వైడ్గా జరుగుతుంది కరెంట్లీ. ఇవైతే మాత్రం అంటే అఫీషియల్గా కన్ఫామ్గా అయినది అయితే లేదు. వాళ్ళు చిన్న మిస్కన్సెప్షన్ మీద ప్రొటెస్ట్స్ చేస్తున్నారు. మిస్కన్సెప్షన్ అనేది మోస్ట్లీ క్లియర్ అయిందంటే మాత్రం అది పాజిటివ్గానే తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మాకు మెటీరియల్ ఇంపాక్ట్ కానీ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కానీ ఏది జరగలేదని డిక్సాన్ టెక్నాలజీ వాళ్ళు క్లారిటీ ఇచ్చేసరికి ఈరోజు స్టాక్ 4 to 5% అయితే మొమెంటం ఇచ్చింది. రైట్స్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు 5% వరకు హైయర్ సైడ్ మొమెంటం చూసాం. దానికి ఉన్న మేజర్ రీజన్ వీళ్ళు జాయింట్ వెంచర్స్ కొన్ని కుదుర్చుకున్నారు. డిఎంఆర్సి అని చెప్పేసి ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ, పోరాన్ షెర్మ్ అని చెప్పేసి వీళ్ళు ఏదైతే జాయింట్ వెంచర్ ఈ 3 కంపెనీలు చేసుకున్నాయో అది బిజినెస్ లాస్లోకి వెళ్తుంది అనిపించిందా, లేదా ప్రెజర్ అనిపించిందా, మెయింటైన్ చేయలేమని అనిపించిందో తెలియదు. రైట్స్ అయితే మాత్రం ఇప్పుడు దీని నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. సో రైట్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి మేబీ ఓకే వీళ్ళకి సబ్సిడీ ఇన్కమ్ ఒకటి తగ్గచ్చు. బట్ కాకపోతే అది రిస్క్ అనుకుంటే బయటకు వచ్చేసినా తప్పలేదు. మేనేజ్మెంట్ దీని గురించి క్లారిటీగా మాట్లాడలేదు, కానీ దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. ఆన్ ద అదర్ సైడ్ రైల్టెల్ కంపెనీ ఈరోజు 20% వరకు హైయర్ సైడ్ మొమెంటం ఇచ్చింది. రైల్టెల్ కంపెనీ ఈరోజు 20% అప్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి సెపరేట్ రీజన్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి రైల్టెల్కి ఆర్డర్ అయితే మాత్రం విన్ అయ్యింది. సో రైల్టెల్ ఆర్డర్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది ఆర్వీఎన్ఎల్ దగ్గర నుంచి. సప్లైకి, ఇన్స్టాలేషన్కి, టెస్టింగ్కి, కమిషనింగ్కి కూడా దీనికి అప్రాక్సిమేట్లీ 564.54 crore కూడా ఉంది. అంతేకాదు రైల్టెల్ వాళ్ళు అయితే మాత్రం 43.96 crore యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ అట్లానే యాన్సిలరీ సర్వీసెస్ కూడా ఎగ్జామినేషన్ చేయడం కోసం అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ని ఒప్పుకున్నామని కూడా చెప్తున్నారు. 2 to 3 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఎట్ ఏ టైం వీళ్ళకి బిడ్డింగ్లో రాబట్టి ఈరోజు ఈ స్టాక్లో కూడా స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మొమెంటం చూడగలిగాం. ఎల్ఎన్టీ స్టాక్ ఈరోజు అప్ సైడ్ మొమెంటం ఇచ్చింది కదా, దానికి రీజన్ ఇన్వెస్టెక్ వాళ్ళు ఈ కంపెనీ మీద బై రికమెండేషన్స్ టార్గెట్ ప్రైస్ని 4,860కి ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే మాత్రం కొంచెం స్లోగా పెరుగుతుందని కూడా చెప్తున్నారు. సో అగ్రెసివ్ ప్లాన్స్ అయితే మాత్రం రెన్యూబుల్ మీద అంత ఫాస్ట్గా ఇప్పుడు లేవని చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి డైవర్సిఫికేషన్ అవ్వడం కోసం ఓఎన్జీ పైప్ లైన్స్ అనేది ఒక కొత్త ఆపర్చునిటీ అని కూడా చెప్తున్నారు. సో
సమ్ లార్జ్ ప్రాజెక్ట్స్ కూడా ఇన్ఫ్రాలో ఉన్నాయని క్లారిటీ కూడా ఇచ్చారు. అందువల్ల ఎల్ఎన్టీ స్టాక్ ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం అయితే ఇవ్వగలిగింది. ఈజీ మై ట్రిప్ కూడా ఈరోజు 5% వరకు చూడగలిగాం. దానికి రీజన్ ఈజీ మై ట్రిప్ వాళ్ళు బ్రెజిల్లో ట్రావెల్ ఎకో సిస్టమ్ వాళ్ళతోనైతే మాత్రం ఎంఓయూ సైన్ చేసుకున్నట్టు అప్డేట్ ఉంది. అందువల్ల ఈజీ మై ట్రిప్ కంపెనీ కూడా హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఏఎంసీ కంపెనీ అయితే మాత్రం ఎందుకు నెగిటివ్ సైడ్ వచ్చిందనంటే ఇక్కడ క్లియర్గా చూడండి, కంపెనీ పరంగా లాస్ట్ టైం వచ్చిన టాప్ లైన్ ఏదైతే ఉందో అదే టాప్ లైన్ క్వార్టర్లో ఇయర్లో అయితే మాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కానీ ఇక్కడ చూడండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 70% ఉంటే ఇక్కడ 76% ఉంది. లాస్ట్ టైం కూడా 75%. అండ్ బాటమ్ లైన్ 692 అండ్ ఇక్కడ చూస్తే 763. ఇయర్ బాగానే ఉందని అడగచ్చు, బట్ క్వార్టర్లో 970 నుంచి 763 పడిపోయింది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే మాత్రం ఈక్వల్గా మెయింటైన్ అవుతుంది, టాప్ లైన్ కూడా ఈక్వల్గా మెయింటైన్ అవుతుంది. పెద్దగా చేంజ్ ఏం లేకపోవడం అండ్ నెట్ ప్రాఫిట్లో లాస్ కొంచెం చూపించడం, అంటే ముందు క్వార్టర్లీ 917 అయితే ఇప్పుడు 963 చూపించడం, ఇవి కొంచెం ఇన్వెస్టర్స్ని డిసప్పాయింట్ చేసి ఈ స్టాక్ని సెల్ చేసేలా చూడొచ్చేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి న్యూస్ అప్డేట్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.